మనం రోజూ ఇంట్లో కుళాయి తిప్పగానే నీళ్లు రావడమనేది చాలా మామూలు విషయం కదండి. కాని ఆలోచించండి, కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలోని కోట్లాది గ్రామీణ ప్రజలకు ఇది ఒక పెద్ద కల. ఆ కలను నిజం చేయడానికి మొదలైన ఒక అద్భుతమైన ప్రయాణం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా ఇది ఎలా నిలిచిందా చూద్దాం. 2019లో పరిస్థితి ఇది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 100 కుటుంబాల్లో కేవలం 17 కుటుంబాలకు మాత్రమే కుళాయి కనెక్షన్ ఉండేది. అంటే మిగిలిన 83% మందికి ఈ ప్రాథమిక సౌకర్యం కూడా లేదన్నమాట. ఈ ఒక్క నంబర్ చాలు సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. వినడానికి ఇది చాలా పెద్ద ప్రశ్నలా అనిపిస్తోంది కదూ. 15 కోట్లకు పైగా ఇళ్ళు, అదీ కొన్ని సంవత్సరాల్లోనే, అందరికీ మంచినీళ్లు అందించాలి. ఇది దాదాపు అసాధ్యమనిపించవచ్చు. కాని ఒక పక్కా ప్రణాళికతో ఇది ఎలా సాధ్యమైందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, ఈ భారీ మిషన్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియాలంటే ముందుగా మనం 2019 నాటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. అప్పుడసలు పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. ఈ నంబర్ల వెనుక ఉన్న కథలు మనం ఊహించుకోవాలి. కోట్లాది కుటుంబాలు మంచినీళ్ల కోసం ఎన్నో కష్టాలు పడేవారు. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు వాళ్ళ చదువులు, పనులు మానుకొని రోజూ కిలోమీటర్ల కొద్దీ నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సొచ్చేది. ఇది వాళ్ల ఆరోగ్యం మీద, భవిష్యత్తు మీద ఎంత పెద్ద ప్రభావం చూపిందో కదా. మరి ఈ తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక సాహసోపేతమైన ముందడుగు వేసింది. దానిపేరే జల్ జీవన్ మిషన్. ఇది కేవలం ఒక పథకం కాదు, ఒక దేశ సంకల్పమన్నమాట. ఇక్కడ ఈ అధికారిక నిర్వచనంలో పనిచేసే కుళాయి కనెక్షన్ అన్న పదం చాలా ముఖ్యం. అంటే ఏదో పైపులు వేసి వదిలేయడం కాదు. ఆ పైపుల నుంచి రోజూ సరైన క్వాలిటీతో కావలసినంత నీరు వచ్చేలా చూడటమే ఈ మిషన్ యొక్క అసలు లక్ష్యం. ఈ మిషన్ యొక్క అసలైన స్ఫూర్తి అంతా ఈ చిన్న నినాదంలోనే ఉంది. హర్ ఘర్ జల్, అంటే ప్రతి ఇంటికి నీరు. ఇది చాలా సింపుల్గా ఉన్నా చాలా శక్తివంతమైన మాట. కోట్లాది ప్రజల ఆశలను ప్రతిబింబిస్తూ ఈ మిషన్ను ఒక ప్రజా ఉద్యమంలా మార్చేసింది. చూసారుగా ఈ మిషన్ లక్ష్యాలు ఎంత పెద్దవో. కేవలం కుళాయి పెట్టడమే కాదు, ప్రతి మనిషికి రోజుకి 55 లీటర్ల మంచినీళ్లు అందాలి. అంతేకాదు, వర్షపు నీటిని ఒడిసిపట్టడం లాంటి పద్ధతులతో నీటి వనరులను భవిష్యత్తరాల కోసం కాపాడాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇది ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో నడవాలి. మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మామూలు ప్లాన్ సరిపోదు కదా. అందుకే ఈ మిషన్ను అమలు చేయడానికి ఒక కొత్త వికేంద్రీకృత పద్ధతిని ఎంచుకున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఈ పని ఏదో అధికారులు, కాంట్రాక్టర్లు వచ్చి చేసేది కాదు. ఇది ఒక జన్ ఆందోళన్, అంటే ప్రజల ఉద్యమం. వాళ్ల ఊరి నీటి వ్యవస్థకు ప్రజలే యజమానులు, వాళ్లే నిర్వాహకులు. ఈ బాధ్యతను ప్రజలకివ్వడం వల్లే ఈ మిషన్ ఇంత సక్సెస్ అయింది. ఈ ప్రజా ఉద్యమానికి అసలైన సైనికులు ఈ పానీ సమితిలో అనమాట. ప్రతి గ్రామంలో అక్కడి ప్రజలతోని ఈ కమిటీలు ఏర్పడతాయి. వాళ్ల నీటి సరఫరా వ్యవస్థను ప్లాన్ చేయడం దగ్గర్నుంచి దాన్ని మేనేజ్ చేయడం వరకు అన్ని బాధ్యతలు వీళ్లే చూసుకుంటారు. దీనివల్ల స్థానిక అవసరాలకు తగ్గట్టుగా పరిష్కారాలు దొరుకుతాయి. ఈ చార్ట్ చూడండి. ఇది ఈ మిషన్లో ఉన్న ఒక చాలా అద్భుతమైన అంశాన్ని చూపిస్తుంది. ఈ పానీ సమితులలో కనీసం 50% సభ్యులు మహిళలే ఉండాలి. ఎందుకంటే గ్రామాల్లో నీటి కష్టాలు ఎక్కువగా తెలిసేది మహిళలకే. కాబట్టి నీళ్లకు సంబంధించిన నిర్ణయాల్లో వాళ్ల మాట వినిపించడం ఈ మిషన్ విజయానికి చాలా కీలకం. సరే, ప్రణాళికలు, ఆలోచనలు అన్నీ బాగున్నాయి. కాని ఆచరణలో ఏం జరిగింది? ఫలితాలెలా ఉన్నాయి? ఇప్పుడు ఈ మిషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో చూద్దాం. ఏమేం సాధించారు, ఇంకా ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయో పరిశీలిద్దాం. ఈ టైంలైన్ చూస్తుంటే ఈ మిషన్ ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో అర్థమవుతోంది. 2019లో కేవలం 17% మొదలై కేవలం 5 ఏళ్లలో, అంటే ఫిబ్రవరి 2025 నాటికి 80% కవరేజ్కి చేరుకోవడం అంటే మాటలు కాదు. ఇది నిజంగా ఒక అసాధారణ విజయం. అసలు టార్గెట్ 2024 అయినా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కొత్త లక్ష్యాన్ని 2028గా పెట్టుకున్నారు. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి. 2019లో కేవలం 3.23 కోట్ల కుటుంబాలు. 2025 వచ్చేసరికి ఆ సంఖ్య 15 కోట్లకు పైగా చేరింది. అంటే 5 ఏళ్లలో
12 కోట్లకు పైగా కొత్త కనెక్షన్లిచ్చారన్నమాట. ఇది కదా అద్భుతమంటే. అయితే ఈ ప్రయాణమంతా పూలబాటేమీ కాదు. ఇప్పటికీ కొన్ని పెద్ద సవాళ్లు మిగిలే ఉన్నాయి. ఉదాహరణకి రాజస్థాన్ లాంటి ఎడారి రాష్ట్రాల్లో అసలు నీటి వనరులే తక్కువ. అదొక పెద్ద సమస్య. అలాగే పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో నీళ్లున్నా అవి కలుషితం కావడం వల్ల నాణ్యత ఒక పెద్ద సవాలుగా మారింది. ఒక ఇంటికి కుళాయి రావడం అంటే కేవలం నీళ్లొచ్చినట్టు కాదు. దాని ప్రభావం ఒక కెరటంలా సమాజంలోని ప్రతి రంగం మీద పడుతుంది. ఆరోగ్యం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు. ఈ మిషన్ ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ను ఒక్కసారి గమనించండి. 4 లక్షలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటుందంటే ప్రతి ఇంటికి మంచినీళ్లందిస్తే డయేరియా లాంటి వ్యాధుల వల్ల చనిపోయే దాదాపు 4 లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చట. అంటే 4 లక్షల కుటుంబాలను కన్నీళ్ల బారి నుంచి కాపాడినట్టే. ప్రజారోగ్యంపై ఇది ఎంత పెద్ద సానుకూల ప్రభావమో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ 66.6 మిలియన్ గంటలు అంటే 6.5 కోట్లకు పైగా గంటలు. ఊహించడానికే కష్టంగా ఉంది కదూ. ఈ అపారమైన సమయం ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలకు ఆదా అవుతోంది. వాళ్ళికపై నీళ్ల కోసం గంటల తరబడి నడవక్కర్లేదు. మరి ఈ మిగిలిన సమయంతో వాళ్ళేం చెయ్యొచ్చు? చదువుకోవచ్చు, కొత్త పనులు నేర్చుకోవచ్చు, లేదా ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. ఇక ఆర్థిక ప్రభావం గురించి మాట్లాడితే ఈ నంబర్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. 101 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు. అనారోగ్యానికి పెట్టే ఖర్చు తగ్గడం, ప్రజలు ఆరోగ్యంగా ఉండడం వల్ల పనిదినాలు పెరగడం, వీటన్నిటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంత పెద్ద మొత్తం ఆదా అవుతుందని ఒక అంచనా. ఈ ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడితో ఆగిపోలేదు. ఈ మిషన్లో భాగంగా పైపులు వేయడం, ట్యాంకులు కట్టడం లాంటి పనుల వల్ల గ్రామాల్లో లక్షలాది మందికి ఉపాధి దొరికింది. అంతేకాదు, నీళ్ల కోసం వెచ్చించే సమయం తగ్గడంతో మహిళలు వ్యవసాయంలోనూ ఇతర పనుల్లోనూ చురుగ్గా పాల్గొంటూ వాళ్ల కుటుంబ ఆదాయాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే 80% గమ్యాన్ని చేరుకున్నాం. ఇది ఒక అద్భుతమైన విజయం. కానీ అసలైన సవాలు ఇప్పుడే మొదలవుతుంది. మిగిలిన 20% పూర్తి చేయడానికి, అంటే అత్యంత మారుమూల, కష్టతరమైన ప్రాంతాలకు నీటిని చేర్చడానికి, ఈ వ్యవస్థలు రాబోయే తరాలకు కూడా నిలిచేలా చేయడానికి ఇంకేం చేయాలి? హర్ ఘర్ జల్ అనే ఈ కల 100% నిజం కావాలంటే మన ముందున్న దారి ఏమిటి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.